ఫస్ట్ అసలు తెలుసుకుంటాడు, విజిట్ చేస్తాడు, తర్వాత అడ్మిషన్ తీసుకుంటాడు. తెలియక ఇప్పుడు ఏ డిప్లొమా స్టూడెంట్ దైనా ఆలోచన ఏముంటుంది, 10th క్లాస్ అయిపోయిన వెంటనే అసలు డిప్లొమాకి ఎందుకు వెళ్తాడు? డిప్లొమాకి వెళ్ళాడు అంటేనే 3 years అయిపోగానే నేను ఏదో ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం. డిప్లొమా అంటేనే జాబ్ ఓరియంటెడ్ కోర్స్, జాబ్ కోసమే డైరెక్ట్ గా డిప్లొమాకి వెళ్ళిపోతారు, ఇంటర్కి వెళ్లకుండా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం డిప్లొమా కంటే కూడా బీటెక్ చదివితే క్వాలిఫికేషన్ పెరుగుతుంది, మన జాబ్ రేంజ్ పెరుగుతుంది, శాలరీ రేంజ్ పెరుగుతుంది. ఇలా ఆలోచించి డిప్లొమా తర్వాత డిప్లొమా త్రూ బీటెక్ రావాలి అనుకునే పిల్లలకు మార్వాడి యూనివర్సిటీ గోల్డెన్ ఆపర్చునిటీ. జస్ట్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే పేరెంట్ గానీ స్టూడెంట్ గానీ వదులుకో. ఇది తెలియకనే మనం లోకల్లో చాలా కాలేజీలలో ఫైట్ చేస్తాం, జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్లేస్మెంట్ కావాలి, సెటిల్ అవ్వాలి అనుకునే జాయిన్ అవుతాం. 3 years అయిపోయిన తర్వాత జాబ్ రాలేదు అని మళ్ళీ రెజ్యూమ్ తయారు చేసుకుని కోచింగ్లకు అక్కడ ఇక్కడ వెళ్తుంటాం. అలా కాకుండా జాయిన్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ ఉందా, ఈ సంవత్సరం డిప్లొమా ద్వారా వచ్చి బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లలకు ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఏ కంపెనీలలో వచ్చినాయి, ఎంత ప్యాకేజీలు వచ్చినాయి, ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది, ఫైనల్ ఇయర్ బీటెక్ లో ఉన్న పిల్లలు ఎంతమంది పాస్ అయ్యారు, ఇట్లా ప్రతిదీ స్టడీ చేసి డెసిషన్ తీసుకుంటే అదే మన ఫ్యూచర్. అట్లా కాకుండా 3 years చదవాలి కదా బీటెక్, ఫస్ట్ బీటెక్ జాయిన్ అవుదాం తర్వాత చూద్దాం, ఇలా అనుకునే వాళ్ళు తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడతారు.